ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి దేవుళ్ళపైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని ఆపడానికి వీల్లేదు. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వేసంగిలో రైతు బందే ఇచ్చిండ్రు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పిండ్రు. రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. మరి మీరు చేసింది రైతు భరోసా అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు? క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? మేము ప్రారంభం చేసినామని చెప్పి అట్టహాసంగా మీరు అందరూ కూడా మేము ఆనాడు చెప్పినాం, మీరు చేసేది రైతు భరోసా కాదు, రైతు బంధును కొనసాగిస్తున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగిస్తున్నారు అని చెప్పినాం. మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ పాటికి రైతు బంధు వేయాల్సి ఉండే. మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం. జూన్ 2వ వారంలో మొదలుపెట్టి 3వ వారం లేదా 4వ వారం ఇప్పుడు కూడా దాటనీయలేదు మేము. ఇప్పుడు కూడా రుణమాఫీతో సంబంధం లేకుండా రుణమాఫీ ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్పిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కేవలం గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప ఇప్పటికి కూడా ఇంకా రైతులకు మహిళలకు ఇచ్చిన 2,500 పెన్షన్ మీద మాట్లాడడం లేదు, 4,000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు, వికలాంగులకు ఇచ్చిన 6,000 పెన్షన్ మీద మాట్లాడడం లేదు. ఏ ఒక్క అమలు గురించి కూడా ఇంతవరకు చప్పుడు లేదు. విద్యుత్తు చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పినరో, మాఫీ ఇస్తామని చెప్పినరో, బిల్లులో మాఫీ అని చెప్పినరో అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. కేవలం హడావుడిగా ప్రారంభం చేసినామని ప్రకటన చేసిరు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు. వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు. స్పష్టంగా లెక్కలు ఉన్నాయి అక్కడ. ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది లెక్కలు ఉన్నాయి. మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో వేసినరో అదే అకౌంట్లోకి వేస్తే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు. మీరేందో వెతికి దేవులాడి వాస్కోడ్ గామ లాగా, కొలంబస్ లాగా మీరేం దొరకబట్టుకొచ్చేది ఏం లేదు. చాలా స్పష్టంగా ఉన్నాయి రికార్డ్స్. ఒకటి కాదు, 2 కాదు, ఇప్పటికి 11-12 సార్లు అయిపోయింది. కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీలతో అవసరం లేకుండా వెంటనే రైతు భరోసా అమలు చేసే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రుణమాఫీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 10 లోపు మొత్తం ఒకేసారి అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా బహిరంగంగా అందరు చూస్తుండగానే దాడి చేసి కొట్టి చంపుతున్నారు ప్రజల్ని. మరొక వైపు మీరు ఎట్లయితే ప్రజల మీద పడి దుర్మార్గంగా దాడులు చేస్తున్నారో మీ దాటకు వీధి కుక్కలు కూడా మీలాగనే మహిళల మీద పిల్లల మీద దాడులు చేసి కరిసి చంపుతున్నాయి. లక్షలాది మంది పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లలే కాదు పెద్దలు కూడా. స్వయంగా హైదరాబాద్ నగరంలో మహిళలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్దుగుకితేనేమో చేయి స్నాచర్ల ఇబ్బంది, పుస్తలు తెంపుకోపోయేటోళ్ళ దాడి, పొద్దుగల వాకింగ్ పోదామంటే కుక్కల దాడి. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా? ఇక్కడ అక్కడ లేదు, అన్ని జిల్లాల్లో ఇవే సంఘటనలు. హైదరాబాద్ నగరంలో కూడా ఇవే. మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది. ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు, చిల్లర చేష్టలు, కమిషన్లు, ఎంక్వైరీలు, పనికిమాలిన లీకేజీలు. 6 నెలలు దాటిపోయింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది, ఇది చేస్తుంది, ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది, మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది, నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు. కింది స్థాయి పోలీసులపైన, పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు. ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులను తోడేస్తుంది. ఒక్కొక్క నదిలో 300-400 లారీలు కనబడుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా, ఎక్కడ లేకుండా యథేచ్ఛగా, ఎప్పుడో మధ్యయుగాల్లో ఎప్పుడో విన్నాం దగ్గులు పిండారిల దోపిడీ, దారి దోపిడీలని. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవన్నిటి కూడా మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు బంద్ చేసి, ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు. వివిధ కమిషన్లు ఏర్పాటు చేసిర్రు. కమిషన్ల పని కమిషన్ చేస్తుంది, కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం, దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా? ఈ లోపల రైతు బంధు వేస్తారా? రైతు భరోసాకు విధి విధానాలు కావాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అయినా అమలు చేయండి వెంటనే. యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించినరో, ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ 30 లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్తు అంశాలపైన, ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడనో
విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో, ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నిన్న ఉదయం. వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించారో, ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో, దాదాపుగా 30-35 మంది నుంచి పైగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జెన్కో అధికారులు, అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు, వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు, వారందరిచ్చిన వాంగ్మూలాలని, వారందరిచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి, దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి. ఒకవేళ మీరు వారిని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి, మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని, అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో, వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో, వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. వారిచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు, ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు, కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దాంట్లో భాగస్వాములైన వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకిచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఆ ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా. జస్టిస్ నరసింహారెడ్డి గారికి గుర్తు చేస్తా. అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు,
ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జిటి కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జిటిని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జిటిని కూడా ఏమైనా పిలుస్తారా? వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు, వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇందులో అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్నీ అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరికీ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి వీరందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ, వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఇవేవి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు. మీరేదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచననో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా చెప్పడానికో రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టుంటుంది తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలవకపోతే, ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మూలం తీసుకోకపోతే అది సరైనది కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇదే సందర్భంలో మీరు విచారణ జరుపుతున్న సమయంలో 11వ తారీఖు నాడు మీరు ఏదైతే మీడియాను ఉద్దేశించి మాట్లాడిన అంశం పైన మీరు ఏదైతే ఛత్తీస్గఢ్తో నష్టం జరిగింది అని నేను భావిస్తున్నా, ఇక లెక్కలు కట్టుడే తక్కువ ఉంది, అంచనా వేసుడే తక్కువ ఉందని మీరు ఏదైతే చెప్పినరో, దానికి అనుకూలంగా 2-3 రోజుల్లోనే కొన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికగా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. వార్తలు ప్రచురితమైనవి, ప్రజలకు వెళ్ళిపోయినాయి. నేను ఈ విషయంలో కూడా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. వీరందరూ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి. మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు? ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసినరు? 7 కోట్ల రూపాయలు, 7,000 కోట్లు చెల్లింపులు జరిగినాయని, అందులో 6,000 కోట్లు దుర్వినియోగమైనాయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు. ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని, ఏ ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చిండ్రు? మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది? ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకుంది. మీరు దాన్ని చేసి తీరాలి అని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనా ఉండని గాక, ఈ లోపల మేము అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుతాం, వాళ్ళకి నిండా బురద పూస్తాం, వాళ్ళ ముఖాలకు మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో, మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వారికి చెప్పదలుచుకున్నా. ఈ విషయాలన్నింటినీ కూడా నేను కమిషన్కు తెలియజేయదలుచుకున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వీటన్నిటిపైన కూడా వారు విచారణ జరుపుతారని చెప్పి నేను
ఆశిస్తున్నా. లేదు అని అంటే తప్పకుండా కేసీఆర్ గారు కోరినట్టు మీరు గౌరవంగా విచారించి తప్పుకోవడమే మంచిదనే సలహా కూడా వారికి ఇవ్వదలుచుకున్నాం.